ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోత రాష్ట్రాన్ని షేక్ చేసింది. విద్యార్థులకు వార్డెన్ నోటీసులపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీన్ని సరిదిద్దుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే వివరణ కోరుతూ వార్డెన్కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు అధికార విపక్షాల ఫైట్ ఎలా ఉంది? ఉస్మానియాలో కరెంటు కోతలున్నాయి. నీటి ఎద్దడి ఎదురవుతోంది. దయచేసి హాస్టల్స్ ఖాళీ చేసేయండి. ఇది ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు ఇచ్చిన నోటీసు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రభుత్వం తమ డిమాండ్ను పట్టించుకోవాలని ఆ రోజు రాత్రే ధర్నా చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్ళక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి కూడా అయిన బట్టి విక్రమార్క అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవన్నారు. ఆ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు బట్టి విక్రమార్క. అసలు ఈ విషయం వెలుగులోకి రావడానికి రీజన్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూలో జరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించింది. అయితే ఖమ్మం సభలో మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ ప్రభుత్వంలో కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. తాను ట్వీట్ చేశాను కాబట్టే వార్డెన్కు నోటీసులు ఇచ్చారన్నారు కేసీఆర్. మరోవైపు క్యాంపస్లోని సబ్ స్టేషన్ నుంచి 2 ప్రత్యేక 11 కిలోవాల్ట్ ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా జరుగుతుందన్న విషయం మీటర్ రీడింగ్ల ద్వారా స్పష్టమైనట్లు అధికారులు నివేదించారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్కు యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో